సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన ఆరోపణలను తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. సివిల్ సర్వీస్ అధికారిపై చేసిన విమర్శలు ఆయన విశ్వసనీయతను ప్రశ్నించే విధంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు సివిల్ సర్వెంట్స్ నిర్వర్తించే బాధ్యతలకు విరుద్ధంగా ఉన్నాయని తప్పుపట్టింది. ఇటువంటి నిరాధార ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పింది. సివిల్ సర్వీస్ అధికారుల గౌరవం కాపాడటానికి తాము అండగా నిలబడతామని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం స్పష్టం చేసింది. కలెక్టర్ విధులను రాజకీయంగా వక్రీకరించే ప్రయత్నాలు సరికాదు అంది. విధి నిర్వహణ సామర్థ్యాన్ని దెబ్బతీయడంతో పాటు పాలన పట్ల ప్రజల నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయని హెచ్చరించింది. ఇటువంటి నిరాధార ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరింది. వ్యవస్థల గౌరవాన్ని రాజ్యాంగం ద్వారా కల్పించిన న్యాయబద్ధతను గౌరవించే విధంగా వ్యవహరించాలని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ని అడిగి తెలుసుకుందాము. సుధీర్, ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన ఆరోపణలను తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సుధీర్? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటీవల కాలంలో ఐపీఎస్ అధికారులపై చేసిన వ్యాఖ్యలను ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా తప్పుపట్టింది. ఈ విషయానికి సంబంధించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మీద పెద్ద ఎత్తున అసోసియేషన్ లో చర్చ జరిగినట్టుగా కూడా తెలిసింది. విధి నిర్వహణలో చేస్తున్న పనుల మీద నిరాధారమైన ఆరోపణలు చెప్పేసి ఆరోపించడం సివిల్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన ఆరోపణలను తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. సివిల్ సర్వీస్ అధికారిపై చేసిన విమర్శలు ఆయన విశ్వసనీయతను ప్రశ్నించే విధంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు సివిల్ సర్వెంట్స్ నిర్వర్తించే బాధ్యతలకు విరుద్ధంగా ఉన్నాయని తప్పుపట్టింది. ఇటువంటి నిరాధార ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పింది. సివిల్ సర్వీస్ అధికారుల గౌరవం కాపాడటానికి తాము అండగా నిలబడతామని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం స్పష్టం చేస్తుంది. కలెక్టర్ విధులను రాజకీయంగా వక్రీకరించే ప్రయత్నాలు సరికాదు అంది. విధి నిర్వహణ సామర్థ్యాన్ని దెబ్బతీయడంతో పాటు పాలన పట్ల ప్రజల నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయని హెచ్చరించింది. ఇటువంటి నిరాధార ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరింది. వ్యవస్థల గౌరవాన్ని రాజ్యాంగం ద్వారా కల్పించిన న్యాయబద్ధతను గౌరవించే విధంగా వ్యవహరించాలని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం పిలుపునిచ్చింది.